సిపిఐ ఎంఎల్ కార్యాలయానికి ఎన్ఐఏ అధికారుల విచారణ కలకలం రేపింది. గాదే ఇన్నయ్య పదే పదే వీడియోలు ఎందుకు పంపారనే అంశంపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఉపాధి చట్టం, మావోయిస్టులతో సంబంధాలు వంటి కీలక విషయాలపై కూడా విచారణ సాగిందని తెలిపారు. 405 నోటీసులు జారీ చేసిన ఎన్ఐఏ కేసును కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కూడా టెర్రరిస్టు పార్టీగా ఉందని ప్రశ్నించినట్లు వెల్లడించారు పోటు రంగారావు. వాళ్ళు అడిగినటువంటి ప్రధాన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, కాతా రామచంద్రరెడ్డి గారు మీకు తెలుసా ఓ ప్రశ్న, తర్వాత సత్యనారాయణ రెడ్డి తెలుసా, ఆ ఫినరల్కి మీరు హాజరయ్యారా, గాదే ఇన్నయ్య తెలుసా, గాదే ఇన్నయ్య మీ దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫండ్స్ అడిగాడా, మీరు ఫండ్స్ ఇచ్చారా, ఆ తర్వాత ఆపరేషన్ కగారు పట్ల మీ వైఖరి ఏంటి, అట్లాగే మావోయిస్టు పార్టీ సరెండర్ల పట్ల మీ వైఖరి ఏంటి, ఎవరైనా మిమ్మల్ని అప్రూవ్ చేసి సరెండర్ చేయమని చెప్పి అడిగారా, తర్వాత వాళ్ళతోని ఎవరితోటైనా సంబంధాలు ఉన్నాయా, చంద్రమౌళి అనేటువంటి నాయకుడు మీకు తెలుసా, మీకు తెలుసు అనిపిస్తుంది, తెలుసా అని ఇవన్నీ అడిగారు. ఇవన్నీ తెలియదు అని చెప్పాను. వాస్తవం వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇంకా ఎవరైనా నాయకులతోటి మీకు సంబంధాలు ఉన్నాయా అని అడిగారు. ఆ తర్వాత అసలు అడిగి అన్ని వివరాలు అడిగి గాదే ఎన్ఐకి సంబంధించి మీకు వాట్సాప్ చాట్ జరిగింది, దాదాపు చాలా వాట్సాప్లు జరిగాయి. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు మీకు పంపాడు, మావోయిస్ట్ పార్టీ కరపత్రాలు మీకు పంపాడు. ఆ తర్వాత ఇడ్మా వాళ్ళ తల్లి అక్కడికి ఫినరల్కి అడిగిపోయినటువంటిది ఆ వీడియో మీకు పంపాడు. ఆ తర్వాత ఈ కాతా రామచంద్రరెడ్డి ఫినరల్ ఆయన మాట్లాడిన ఉపన్యాసం వీడియో మీకు పంపాడు. ఎందుకు మీకు పంపుతున్నాడు, మీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఏ సంబంధం లేకపోతే మీకు ఎందుకు పంపు